శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. స్వామివారు నేర్పిన పాఠం. నేను కంచి వెళ్ళిన రెండో రోజు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన ఉత్సవం జరిగింది. ఆరాధన రోజు పగటిపూట 12 ఘడియలు తక్కువగా ఉండడం వల్ల పారణ కోసం స్వామివారు శ్రీ మహాత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరుల 2 కాలాల పూజను ఉదయం 8 గంటలకల్లా చేసేశారు. మేమందరం మనుజ్ఞ గణపతి ముందు ఉన్న మంటపంలో కూర్చొని ఉన్నాము. ఆరాధన కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. అదే మంటపంలో ఇంకొక మూల కొందరు సంస్కృత పండితులు ఒక చోట చేరి సంస్కృత భాష గురించి గోష్ఠి జరుపుతున్నారు. ఆ సమూహంలో ఒక పెద్దాయన అందరిలా కూర్చోకుండా నడుము నేలకి ఆనించి మోచేతుల మీద వెనక్కి వాలి ఉన్నారు. అలా ఆయన్ని చూశాక ఇంకా నిశితంగా పరిశీలించాను. ఆయన చాలా పీలగా ఉన్నారు. కారు నలుపు మేని ఛాయ, కట్టుకున్న బట్టేమో మాసిపోయింది. రజతవర్ణ శిఖ, ఇవన్నీ చూసి ఈయనేంటి ఈ గోష్ఠిలో ఉన్నారు, పైగా ఎవ్వరూ అభ్యంతరం పెట్టడం లేదు అని మానవ సహజమైన అహంకారంతో అలా ఆలోచించాను. మామూలుగా అయితే నేను అసలు మనిషి యొక్క ఆహార్యాన్ని చూసి వారి గురించి ఒక అభిప్రాయానికి వచ్చే మనస్తత్వం ఉన్నవాడిని కాదు. కానీ ఈయనని చూశాక నా మనసు ఏంటో అభిప్రాయం ఏర్పరచేసుకుంది. ఆ గోష్ఠిలో పాల్గొనడానికి ఆయన అర్హత ఏమిటా అని నా ఆలోచన. కానీ ఇలా ఆలోచించడానికి నా అర్హత ఏంటా అన్న విషయం అహంకారం వల్ల గుర్తుకు రాలేదు. మనకి ఒక విషయం తెలియనప్పుడు పక్కవారిని అడుగు తెలుసుకోవడం మంచి పద్ధతి. ఇక్కడ ఆ పని కూడా చేయలేదు. నేను నాదైన అభిప్రాయంతో ఉండిపోయాను. జయేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన కార్యక్రమం అందరి శ్రద్ధాభక్తుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఆ రోజు తర్వాత ఆ పెద్దాయన నాకు మఠంలో తరచూ కనిపిస్తూనే ఉన్నారు. అలా ఉండగా సోమవారం రాత్రి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇంకా 3వ కాలం పూజ మొదలుపెట్టలేదు. రాత్రి 8 గంటలు అయ్యి ఉంటుంది సమయం. ఇంకా స్వామివారు పూజకి రానందున నీళ్లు తాగి వద్దామని కుళాయి దగ్గరికి వెళ్ళాను. నీళ్లు తాగే కుళాయికి కొంచెం పక్కనే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి గాను ఇంకొక కుళాయి ఉంటుంది. రాత్రిపూట అవ్వటం వలన అక్కడ అంత వెలుతురుగా లేదు. కంటి సమస్యలు ఉన్నవారికైతే ఏమీ కనిపించదు కూడా. నేను నీళ్లు తాగుతూ ఉండగా పక్కన కుళాయి దగ్గర ఒక పెద్దాయన చేతులు కాళ్ళు కడుక్కుంటున్నారు. ఆయన కొద్దిగా తూలటం గమనించాను. చీకటిలో నేల సరిగ్గా కనబడగా అడుగు తడబడింది ఆయనది. నేను వెంటనే ఆయన చెయ్యి పట్టుకొని ఏమైనా సహాయం కావాలా అని అడిగాను. ఆయన పడుకునే చోటు వరకు దిగబెట్టమని అడిగారు. ఈలోపు స్వామివారు పూజలు మొదలుపెట్టేస్తేలా అని ఆలోచన వచ్చింది. అయినా ఇలా పెద్దవారికి సహాయం చేయకుండా వెళ్ళి పూజలో కూర్చుంటే స్వామివారు మాత్రం మెచ్చుతారా అనిపించి ఆయన చేయి పట్టుకొని దిగబెట్టడానికి నడిచాను. ఆయన జయేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన కోసం గుజరాత్ నుంచి వచ్చారట. గది దొరకలేదని మఠంకి ఆనుకున్న భవన సముదాయం వరండాలో పడుకుంటున్నారని చెప్పారు. వరండా వరకు దింపాక చూద్దును కదా. అక్కడ ఆనుకుని ఉన్న గదిలో సామాను అంతా చిందరవందరగా పడేసి ఉంది. ఆ సామాను మధ్యలోనే నేను ఇదివరకు జయేంద్రుల ఆరాధన రోజు చూసిన పెద్దాయన ఏదో వెతుక్కుంటూ ఉన్నారు. ఈయన కూడా ఇక్కడే ఉంటారు కావచ్చేమో అని పూజ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన ఒక 10 నిమిషాల తర్వాత పూజ మొదలు పెట్టడానికి స్వామివారు వచ్చారు. పూజ ఆశాంతం చూసే భాగ్యం దొరికింది అని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ తర్వాత గురువారం రోజు మహాస్వామివారి జన్మ నక్షత్రమైన అనురాధ నక్షత్రం. మహాస్వామివారి బృందావనం ముందు జరిగే చతుర్వేద పారాయణ వద్ద శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆజ్ఞానుసారం కూర్చున్నాను. అది పూర్తయ్యాక మఠంలో పరిచయమైన స్వామివారి అనుయాయుడితో కలిసి గోశాల వద్దకు వెళ్ళి శిఖ, సాంప్రదాయం ఇత్యాది విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఇక్కడ మఠంలో ఒక పెద్దాయన ఉన్నారు. మహాస్వామివారికి భగవద్గీతలో ఏవైనా సందేహాలు వస్తే ఆయనని అడిగి నివృత్తి చేసుకునేవారట అని చెప్పారు. నాకు వెంటనే ఆ మహానుభావుడి దర్శనం చేసుకోవాలి అనిపించింది. మహాస్వామి అంతటి వారు ఆయన్ని అడిగి సందేహ నివృత్తి చేసుకుంటున్నారంటే స్వామివారికి తెలియక కాదు,
అవతలి వ్యక్తి యొక్క ఔన్నత్యం నాలాంటి మూర్ఖులకి తెలియజెప్పడం కోసమే. నేను ఈ విషయం చెప్పిన ఆయన్ని ఆ మహానుభావుడి దర్శనం చేసుకోవచ్చునా అని అడిగాను. ఆయన వరండాలోనే పడుకొని ఉంటారు, చూడొచ్చు అని ఇంకా ఇలా చెప్పారు. ఆయన పేరు బ్రహ్మశ్రీ బాలకృష్ణ శాస్త్రి. వారు గొప్ప సంస్కృత పండితులని, మహాస్వామి వారు మహామహోపాధ్యాయ బిరుదు ఇచ్చి ఆయన్ని గౌరవించారని చెప్పారు. అదీకాక ఆయన 90 ఏళ్ల పైబడిన వారని, నడుము వంగి ఉంటారని, బట్టలు ఉతుక్కునే ఓపిక కూడా ఉండదని, కాబట్టి బట్టలు మాసిన వాటిలా ఉంటాయని స్వయంపాకీయులని చెప్పారు. ఇది చెప్పిన వెంటనే ఒక్కసారిగా స్వామివారు నాకు ఒక మొట్టికాయ వేసి, ఇప్పుడు అర్థమైందా ఆ గోష్ఠిలో ఆయన కూర్చోవడానికి గల అర్హత అని చెప్పినట్టు అనిపించింది. నేను జయేంద్ర సరస్వతి స్వామివారి ఆరాధన రోజు పండిత గోష్ఠిలో నడుము వరకు పడుకొని, మాసిన బట్టలతో, రజతవర్ణ శిఖతో, నల్లని మేని ఛాయతో చూసిన పెద్దాయనే ఈ మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ బాలకృష్ణ శాస్త్రి గారు. మనసులోనే మహాస్వామి వారికి, బాలకృష్ణ శాస్త్రి గారికి క్షమార్పణ పూర్వక సాష్టాంగ నమస్కారాలు చేసి, ఎప్పుడు ఇలాగే నా ఖర్వం చెయ్యండి స్వామి అని మహాస్వామి వారి పాదాలు పట్టుకొని ప్రార్థించాను. బాలకృష్ణ శాస్త్రి గారు స్వయంపాకీయులు, అంటే వారి భోజనం వారే వండుకుంటారు అని తెలిసి, ఆ వయస్సులో అలా కష్టపడుతుంటే చూసి స్వామివారు ఏమి చెప్పరా అని అనుమానం కలిగింది. నా ఎదురుగా ఉన్న వ్యక్తితో స్వామివారు ఆయనకి ఏమీ చెప్పరా అని అడిగాను. నా ఉద్దేశం ఆయన భోజనం గురించి. ఆ వ్యక్తికి ఇంకోలా అర్థమయ్యి, ఆయనకి సంస్కృత భాషకి సంబంధించి చాలా పని ఇస్తారు స్వామివారు. శాస్త్రి గారు కూడా ఈ వయస్సులో ఎంతో ఓపిగ్గా పట్టుదలగా చేస్తారు ఆ పని అని చెప్పారు. నేను మళ్ళీ స్వయంపాకం గురించి ఏమి చెప్పరా అని స్పష్టంగా అడిగితే, లేదు, ఆ విషయంలో మహాస్వామి వారి నుంచి బాలస్వామి వారి వరకు కూడా ఎవరూ కల్పించుకోరు, వారి సాంప్రదాయానికి అడ్డు చెప్పరు అని చెప్పారు. ఆ ఒక్క విషయం మినహా జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పారు. ఇది జరిగాక నేను 1 డజను అరటిపళ్ళు కొని ఆయనకి ఇచ్చి నమస్కారం చేద్దామని వెళ్ళేసరికి ఆయన మధ్యాహ్నిక సంధ్యావందనానికి ఉపక్రమిస్తున్నారు. ఆయనకు నమస్కారం చేసి పళ్ళు స్వీకరించవలసిందిగా ప్రార్థించాను. ఆయన నాకు ఇన్ని పళ్ళు అక్కర్లేదు అనగా, లేదు మీరు తీసుకోవాలి అని మళ్ళీ ప్రార్థించాను. ఆయనకి దయ కలిగి 2 పళ్ళు మాత్రం తీసుకుంటాను, మిగతావి ఆవులకు పెట్టండి అని చెప్పారు. బహుశా దీనినే అపరిగ్రహం అంటారు. 2 పళ్ళు సమర్పించి మళ్ళీ నమస్కారం చేసి, ఎప్పటికైనా ఆయన దగ్గర ఒక్క సంస్కృత పాఠం నేర్చుకునే అదృష్టం కలగాలని మనస్సులోనే ప్రార్థించి గోశాల వైపు వెళ్ళాను. మహాస్వామి శరణం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.